వాణి వాణి వస్తే బాబా త్వరగా రాబోయ్. ఏంటి బాబా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా? గాడ్ ఇస్ గ్రేట్. జీవితంలో నేను అనుకున్నదే సాధించాను. అంటే 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 నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఏంటిని మాత్రం అడక్కు. ఇప్పుడు నేను చేసేదానికంటే చాలా పెద్ద ఉద్యోగం. అలాగా? చాలా సంతోషం బావా. నువ్వు పడిన కష్టానికి ఆ భగవంతుడు ఇంతకాలాన్ని కరుణించాడనమాట. వాణి, ఈరోజు నువ్వు మీ ఊరికి వెళ్తున్నావు. ఏ వాణి, ఏంటలా చూస్తున్నావు? ఓ, ఉద్యోగం పెరిగిందని చెప్పి ఊరికి పొమ్మంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా? ఆఫీస్ పని మీద ఓ 4 రోజులు నేను ఊరికి వెళ్తున్నాను. నేను లేకపోతే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎలా ఉండగలవు? అందుకే సాయంకాలం నువ్వు మీ ఊరు వెళ్ళిపో. నేను ఊరు నుంచి రాగానే నీ ఊరికి వచ్చి నేను ఇక్కడ తీసుకొస్తాను. ఓకే? నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా, సమాధానం చెప్పవే. ఇంతకీ వెళ్తున్నావా లేదా? వెళ్ళను బావా, వెళ్ళలేను. ఏ, ఎందుకని? అదే ఈ 30 రోజులు మొగుడిని వదిలిపెట్టి ఉండాలంటే బాధగా ఉందా? 3 సంవత్సరాలు నీ రూపాన్ని తలుచుకుంటూ ఒంటరిగా గడిపిన దాన్ని ఈ 30 రోజులు ఒంటరిగా గడపలేనా బావా? మరెందుకు వెళ్ళనంటున్నావు? నేను ఈ క్యాంపుకి వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది తెలుసా? నీ ఉద్యోగం పోతే నాకు మాత్రం ఆనందమా బావా? చదువుకోకపోయినా ఉద్యోగం విలువేంటో నాకు తెలుసు. ఉద్యోగం ఇల్లాలి కంటే చాలా గొప్పది. ఒక ఇల్లాలు చేస్తే ఆ స్థానంలోకి మరో ఇల్లాలు వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఎన్ని తెలిసిన దాన్ని ఎందుకు వెళ్ళనంటున్నావు? ఆఖరిసారిగా అడుగుతున్నా, వెళ్తావా లేదా? నేను వెళ్ళను బావా. అర్థం చేసుకో బాబా. నువ్వు కొట్టిన దెబ్బ నా శరీరాన్ని బాధిస్తుంది. కానీ నేను తిరిగి పుట్టింటికి వెళితే ఆ దెబ్బ నా తండ్రి జీవితాన్ని బలి తీసుకుంటుంది. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని బ్రతుకు తెరువు కోసం 3 సంవత్సరాలు పుట్టింట్లోనే వదిలేస్తే ఊరి జనం ఈటెల్లాంటి మాటలతో మమ్మల్ని బాధించారు. ఆ బాధ తట్టుకోలేకే మా అమ్మ చచ్చిపోయింది. దాని కారణం నేనా? కాదు, పరిస్థితులు. ఆ పరిస్థితులే నేను అర్థం చేసుకోమంటున్నాను. నువ్వు ఊరికి వెళ్తే ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. తిరిగి పుట్టింటికి వెళ్తే నేను ఈ లోకంలో ఏకాకినైపోతాను బావా. చూడమని నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఊరికి వెళ్ళిపో. నువ్వెన్నైనా చెప్పు, కుక్కలా నీ కాళ్ళ దగ్గర పడుంటాను. కానీ నన్ను మాత్రం వెళ్ళమని చెప్పొద్దు బావా. వాణి, నన్ను రాక్షసుడిని చెయ్యి. నువ్వెన్ని చెప్పినా నేను వెళ్ళను బావా. ఆ డబ్బు నాదిరా. నాదే డబ్బు. నాదే డబ్బు. ఒరే బ్లాక్ స్టార్, నువ్వు వదులు, మీరు పట్టుకోండి. ఏమిటో ఆఫీస్ లో గొడవ? ఎందుకు ఏమనుకుంటున్నా? వాడు నా డబ్బు దొంగిలించాడు సార్. లేదు బాబు, నాదే. కింద పడిపోతే తీసి జేబులో వేసుకున్నా. ఏమిటయ్యా నీ డబ్బు నువ్వు అంటున్నావు, వాడుదని వాడు అంటున్నాడు. ఇంతకీ నీ డబ్బు ఎంత పోయింది? డబ్బు సార్ డబ్బేనయ్యా, ఎంత పోయింది? మీరు చాలా గొప్పవారు సార్. పోయింది ఎంతైనా మీకు లెక్క ఉండదు, కానీ అదే మాకు చాలా విలువైంది సార్. ఇదిగో ఫిలాసఫీ మాట్లాడేవాడే పిచ్చి కొట్టు కొడతాను. ఇంతకీ ఎంత పోయింది? డబ్బు సార్. పోయింది డబ్బు నువ్వే చెప్పావు కదా, ఎంత పోయింది? డబ్బు అంటే ఎంత అంటారేంటండి? ఏ డబ్బు లెక్క ఉంటుందా? డబ్బుకి లెక్క ఏముంటుందండి అయ్యా? డబ్బు లెక్క ఉండదా? నువ్వెక్కడ అకౌంటెంట్ అయ్యా? ఇదిగో బాగా ఆలోచించుకు చెప్పు.
నీది డబ్బు ఎంత పోయింది? బాగా ఆలోచించాను సార్. నాది పోయింది డబ్బు సార్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈసారి కొట్టడం కాదు, షూట్ చేసి పారేస్తాం. చెప్పు. ఇది ఎక్కడ గొడవండి బాబు? పోయింది డబ్బు అంటే వినిపించుకోరే. సరే, నీ సంగతి తర్వాత చెప్తాను. ఎరా, ఆయ్. నీ సంగతి ఏమిటి? నీకు దొరికింది ఎంత? సత్య ప్రమాణంగా దేవుడు అందరి మీద ఒట్టేసి నిజం చెప్తున్నానండి. నాకు దొరికింది దొరికింది. డబ్బు అని. అదే ఎంత? నేను చదువుకోలేదండి. ఆ డబ్బులు ఎక్కడతాం నాకు రాదండి. నెల నెల జీతం తీసుకుంటున్నావా? ఆయ్, మరి ఆ డబ్బు ఎవరు లెక్కెడతారు? నేనేనండి. ఆ డబ్బు లెక్కెడతాం చేత అవును, కానీ ఈ దొరికిన డబ్బు లెక్కెడతాం చేత కదా. చేత కాదండి. సరే, దొరికింది ఎంత అవుతాయి? ఏమంటారండి? తీ. ఇదేనండి. ఇది డబ్బా? అవును సార్, మా చిన్నప్పుడు దీనే డబ్బు అనేవారు. నవ్వే. దీనికోసం ఎంతసేపు మీరు ఆఫీస్ పనులు మాని దెబ్బలాడుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మిమ్మల్ని ఉద్యోగాల్లో డిస్మిస్ చేస్తారు. వెళ్ళి పనులు చూసుకోండి. అమ్మా, అయ్యో, అబ్బా. ఒరే ఆంటీరా, ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆంటీ ఏంట్రా గువ్వలా ఉంటేను? ఒరే నిజమే, గువ్వేరా, ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో పాపం. ఒరే, కూరగాయలు మండుటెండలో మలమల మాడిపోతున్నాయిరా. ఎన్న మొదలు కరిగిపోతుంటాను. అయితే బయట తీసుకప్పరా, లేకపోతే ఇక్కడే కరిగిపోతుంది. ఇంటి మీద దెబ్బలరా? ఏంట్రా ఆంబోతులా రంకెలేస్తారు? ఏ నీ చెల్లి అందంగా ఉన్నదా? నీ అక్క అందంగా ఉన్నదా? ఇంత అందమైన కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా అందంగా ఉండాలి. ఏయ్, మా అమ్మని ఏమన్నా ఉంటే జాగ్రత్త. అయ్యో ఊరుకోండి, వాడితే ఎందుకు గొడవ? నువ్వు ఉండమ్మా. ప్రాణాలకు తెగించి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాను రా. మీరు నన్నేం చేయగలరు? ఈ రోజు మీరు ఈ అమ్మాయిని ఏడిపించినట్టే, రేపు మీ అక్కల్ని మీ చెల్లెల్ని ఇంకొకటి ఏడిపిస్తే అప్పుడు మాత్రం మీకు పౌరుషాలు పుట్టుకొస్తాయి. పూర్వం ఆడది సిగ్గును దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేది. ఈ రోజుల్లో భర్త కొట్టిన దెబ్బల్ని దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఈ దేశంలో ఆడదానికి. మీ పెళ్ళాలు చెల్లెళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి, పక్కవాడి పెళ్ళం మాత్రం మీ పక్కలోకి రావాలి. రాస్కెల్స్. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నారట. పోండి, వెళ్ళండి. నువ్వు వెళ్ళి బోసు, ఈ అమ్మాయిని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. రా. ఈ విషయం మీ బావతో చెప్పనా? అయ్యో వద్దండి, మా బావకి తెలిస్తే గొడవ అవుతుంది. ఇలా ఎంతకాలం భర్త చేసిన దాన్ని గుట్టుగా భరిస్తావు? భరించగలిగేదే భార్య. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు మారవు. అది కాదండి, కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే కదా. లోపలికి రండి, ఇల్లు చూద్దరు గాని. మరోసారి తప్పకుండా వస్తాను. ఉంటానండి. ఏమండి? ఏంటి ఎన్నగా ఆఫీస్కి వచ్చావు? నన్ను అలర్పాలు చేయాలనా? అల్లరిపాలు చేయడానికి నేను మీ ఇంపుడుగత్తెను కాదండి, మీ భార్యను. నేను ఇంకా మర్చిపోలేదులే. ఆ ఆశతోనే వచ్చానండి. ఏయ్, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అలా కాదండి, మిమ్మల్ని నేను వెంట పెట్టుకొస్తానని పిల్లలు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటారు. నేను రాను, నువ్వు వెళ్ళు. 10 మంది ముందు నన్ను అలర్పాలు చేయకు. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. మీరు వస్తేనేగా నేను వెళ్ళను. ఏయ్! మిస్టర్ జగన్, వాట్ ఇస్ దిస్? ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈయన భార్యనండి. నేనెవరినో ఉంచుకుని 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదు. జీతం లేక పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు. వాళ్ళ బాధను చూడలేక సిగ్గు విడిచి ఇలా వీధిలోకి వచ్చాను. నువ్వింత దుర్మార్గుడివా? కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని మార్చి నువ్వు మాత్రం ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీలాంటి వాడిని ఉద్యోగంలో ఉంచితే మా ఆఫీస్ పరువు పోతుంది. నువ్వేం చదివావమ్మా? ఏ చదివానండి. అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం నువ్వు చేసి నీ పిల్లల్ని పోషించుకో. ఉద్యోగం లేని వాడితో, సంపాదన లేని వాడితో ఆ ఉంపుడు గట్టి ఎంతకాలం కాపురం చేస్తుందో మనం వచ్చేద్దాం. అవుట్, గెట్ అవుట్. ఈ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ కాంపౌండ్ లో కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. గెట్ అవుట్. యూ రాస్కల్, కట్టుకున్న ఆడదాన్ని ఏడిపిస్తావరా? నీలాంటి వాడిని చంపితే గాని ఆడజాతి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేదురా. యూ ఇడియట్. నీ ప్రాణాలు తీస్తాను, నీ రక్తం కలుస్తాను. గెట్ అవుట్. ఇడియట్స్. మోహన్, ఎందుకలా ఉద్రేకపడతావు? దేశంలో ఇటువంటి మగాళ్ళు చాలా మంది ఉంటారు. పోలీసులు, కోర్టులు ఉన్నా ఏదో ఒక మూల ఆడదానికి అన్యాయం జరుగుతూనే ఉంది. అంతవరకు ఎందుకు? ఇందాక మీ మామయ్య గారు అమ్మాయి భర్త కొట్టిన దెబ్బలతో గచ్చించరు లేక కూరగాయలు కొనడానికి బయటకు వస్తే రోడ్డు మీద రౌడీలు ఆమెను ఏడిపించారు. నేనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దించొచ్చాను. ఇంట్లో భర్త,
వీధులు చొంగ ఖర్చుకునే కుక్కలు. నీకు నిజంగా ఆడజాతి మీదంత జాలి ఉంటే ముందు మీ మావయ్య గారు అమ్మాయి సమస్యని పరిష్కరించు.